సరిపోటు. ఇది మామూలు కిచెన్లో వేస్ట్ అంతా ఇందులో వేసుకుంటాం. ఇక్కడ నుంచి లిక్విడ్ కంపోస్ట్ ఇందులో నుంచి వద్ద మేము దాన్ని ఎలా పట్టుకుంటాం అన్నమాట. పట్టుకొని మొక్కకాయలు, చెమ్మకాయలు, లేకపోతే కొన్ని ఏరియాలో తమ్మకాయలు అంటారు. సోడ్ బీన్స్, ఇది సోడ్ బీన్స్ అంటారు. చాలా ఫ్రై చేసుకోవచ్చు, పుల్ చేసుకోవచ్చు. సీడ్స్ కూడా మేమే తయారు చేసుకుంటాం. బజార్లో సీడ్స్ వాడడం మేము. నువ్వు కాయలు వేయకో, బుజ్జి వీడియో తీసుకుంటుంది. 4, 5, 6. గోవా అది 5 years. ఇది ఇంకొక 5 years అయితే బోన్సాయి. ఇది వాటర్ యాపిల్. సో హే గైస్, సో మా డాడీ ఇక్కడ హాస్టల్ రన్ చేస్తూ ఇక్కడే ఉంటారనమాట. సో ఇక్కడ ఇప్పుడు హౌస్ చుట్టూ ఉన్న లైక్ ఫ్లవర్స్, ట్రీస్, చిన్న చిన్నవి అంటే ఉన్న తక్కువ లిమిటెడ్ స్పేస్లో కొంచెం పెంచారు. ఎక్కువ స్పేస్ లేదనమాట, బట్ స్టిల్ ఉన్న స్పేస్లో ఎట్లా ఒకట్లా కొన్ని థింగ్స్ రీయూజ్ చేసి అట్లా పెంచారు. కొన్ని డిఫరెంట్వి మీకు లైక్ వేరే దగ్గర కనిపించిన ప్లాంట్స్ కూడా కొన్ని ఉంటాయి ఇక్కడ. సో లెట్ మీ షో యూ. లిచ్చి కాయలు లేవులే, లిచ్చి కాసింది కానీ పిల్లలు తినేసారు. లిచ్చి ఎన్ని కాస్తాయి డాడీ ఒకేసారి? 20 కాస్తాయి లిచ్చి. ఇదేమో ఆమ్ల. ఇది కాసినాయి, కాయలు లేవు ఇంకా. ఎందులో పెట్టిన బకెట్. ఇదేమో హైబిస్కస్. ఓకే. ఇది మా షుగర్ ప్లాంట్. షుగర్ ప్లాంట్ అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఇది నమిలితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అసలు పేరేంటి? దాని పేరు షుగర్ ప్లాంటే అంటారు. అది షుగర్ ట్రీ కదా? షుగర్ ప్లాంట్, ట్రీ అనకూడదు. అది చెట్టు కాదు, అది ప్లాంటే. ఇది వాటర్ యాపిల్. అంజీరా. అంజీరా కాయలు ఉండాలి, ఎక్కడో అయిపోయి పిల్లలు కోసి తింటున్నారులే. అంజీరా. తర్వాత మిర్చి, హైబ్రిడ్ మిర్చి. మిర్చి కాయలు కూడా చూసుకో. గోవా కాయలు, ఇగో కాయల పిందులు. గోవా పిందులు కాసినట్టున్నాయి. ఆగు ఇది చూపిస్తాను. ఇదిగో గోవా. గోవా ఇది ఒక ఫ్లవర్ ప్లాంట్. ఇది దీన్ని ఏదో మిర్చి మందారం ఇది అంటారు. ఆ పూలు చెప్పి మిర్చి మందారం అంటుంది. ఇంకా ఫ్లవర్స్ అలా పోతాయి. విప్పవు. మ్యాంగో, ఇక కాయలు కాసినాయి, ఇప్పుడే పిందలు వస్తున్నాయి. సీజన్ వచ్చింది కదా, పెరగదు. ఇక మ్యాంగో ఇది ఎక్కడో బెంగళూరు నుంచి తెప్పించా. పెరగదు. ఇగో కాయలు, ఇగో కాయలు లావు అవుతాయి, తర్వాత లావు అవుతాయి. అది మామూలు షో ప్లాంట్ ఏదో అది ప్లాంట్. ఇదేమో స్టార్ ఫ్రూట్. స్టార్ ఫ్రూట్. ఇక కాయలు చూపించి దగ్గరగా. స్టార్ ఫ్రూట్. ఇది ఇగో టమాటా కాయలు. ఇగో ఇప్పుడు పిందలు రా పండుతాయి. టమాటా. ఇదేమో హైబిస్కస్. ఇది మా రెడ్డే. ఇదేమో దీన్ని ఏమంటారంటే నూరు వరహాలు. పెరగవిక. ఇది మ్యాంగో. మ్యాంగో చిచ్చి లెమన్. పెరగవు ఈ ప్లాంట్. ఇది లెమన్ ఇప్పుడే పిందలు. ఇక అంతే. ఇది మామూలుగా హైబిస్కస్. ఇది ఏది? ఇది హైబిస్కస్. ఇంకేంటి చూపించేది? ఇది ఇందులో ఇప్పుడు ఇది మా సీజనల్ కదా టమాటా. అయితే ఈ ప్లాంట్ పోయిన తర్వాత ఇది మామూలుగా ఇందులో గోవా ప్లాంట్ వేసా. ఇది ఎప్పుడో ఉంటుంది, సీజనల్ కాదు. ఇది అంటే ఇది ఉండడం ఇది ఉంటుంది, ఇది పోయిన తర్వాత ఇది పెరుగుద్ది. గోవా. ఇది గోవా ప్లాంట్. గోవా కాదు, చెప్తా నాకు. ఇది గోవా ప్లాంట్ ఇందులో ఉంటుంది. ఇగో గోవా. అది ఎందుకంటే సీజనల్ కదా అది. రోజు. ఇది వాము ప్లాంట్. వాము మంచి మెడిసిన్ వాల్యూ. ఇది మామూలు స్మెల్ కూడా వాము స్మెల్లే వస్తుంది. బజ్జీలు వేసుకోవచ్చు, పచ్చడి అది చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, లేకపోతే కషాయం తాగినా చాలా మంచి మెడిసిన్ అందులో వాల్యూలు ఉంటాయి. ఫ్లవరు.
ఇదేంటిది ఆకుల్లాగే ఉంది. ఏదో ఫ్లవర్, ఇదేమో డిజర్ట్ ప్లాంట్. తర్వాత ఇది ఏమంటారు, చింతన ఏమంటారు, చింత టామరిన్ టామరిన్ ప్లాంట్. పెరగదా? టామరిన్ పెరగదు, కాయలు కాస్తుంది. ఇంకింతే ఇంకా అంతే పెరుగుద్ది. ఆరెంజ్, ఆరెంజ్ అంటే స్వీట్ ఆరెంజ్. స్వీట్ ఆరెంజ్ ఇది చూడు ఎన్ని కాయలు చూపి మొత్తం. ఇది క్లిక్ అవుతుంది ఇంకా బాగా. ఎంత కాయలు ఇట్లో ఆ కుండీ చూపించి కుండీలో పెరిగిన మొక్కలు చూపి. స్వీట్ ఆరెంజ్ అది చూపిరా గుర్తులు కాపాడుతున్నాయి ఇక్కడ. చాలా కాయలు ఉన్నాయి అసలు. చాలా ఉన్నాయి. ఇంకా తింటలు ఆ పిల్లలు తింటారు కదరా. నువ్వు కాయలు పోయికో, బుజ్జి వీడియో తీసుకుంటుంది. 4 5 అప్పుడే 6 7 తిన్నారు పిల్లలు, బాగా తిన్నారు. ఇంకా ఆడవాడు ఇంకా ఉంది. ఇంకా ఇది ఏదో ఇది నార్మల్, ఇవన్నీ నార్మల్. ఇది హైబిస్కస్. ఇది 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 పారిజాతం. ఇంకోటి హైలైట్ ఉంది, ఇది మెయిన్ బోన్సాయి. ఇప్పుడే తయారవుతుంది. ఇది అంతా 5 years పెట్టి చేస్తారని చెప్పు. అది 5 years ఇది. ఇంకొక 5 years అయితే బోన్సాయి అవుతుంది, పర్ఫెక్ట్ బోన్సాయి. దానికి వేరే కుండీలు ఉంటాయి కదా. ఇదే కుండీ ఇక. ఎందుకంటే దాని ఏళ్ళు లోపలికి వెళ్ళకూడదు, అంటే పక్కకు విస్తరించాలి. అంటే ఇక లోతు తక్కువను, అది కుండి ఎడలు ఎక్కువ ఉంటుంది. కోకటి వేరు పెరగదు, ఇక పక్క ఏళ్ళు వస్తాయి కాబట్టి పెరగదు. అది కొమ్మలో ఏళ్ళు కట్ చేస్తాం ఇప్పటికప్పుడు. మొన్నే కట్ చేసా, కొమ్మలో ఏళ్ళు తీసి అందులో పెట్టాం మళ్ళీ. ఇదిగో లోటస్. ఇది లోటస్, మరి ఇదేదో దాన్ని ఏమంటారో తెలియదు కదా. పారిజాతం. ఇది వాటర్ క్రెస్ అనుకుంటా. ఇక అది నాకు తెలీదు. లోటస్ ప్లాంట్ ఇది కదా. పారిజాతం పూలేవులే పూసింది, చేతంలో పోతుంది అది. అది ఇదేం మిట్టతావరా? ఇక వంకాయ పండిందని చెప్పు. ఇది మేమే ఇలా తయారు చేసి మేము సీడ్స్ కూడా మేమే తయారు చేసుకుంటాం. బజార్లో సీడ్స్ వాడం మేము. సీడ్స్ ఎలా తయారు చేస్తారు? అందుకని ఆ కాయ పండింది కదా, దాన్ని మళ్ళీ ఎండబెడితే సీడ్స్ అవుతాయి. అదే ప్రొసీజర్ అనమాట. దీన్ని ఏమంటారు, ఇది సన్నజాజా. ఇగో 100 వరహాలు. ఇది చూపి. కరివేపాకు చూపరు. ఇది అసలు జనానికి కావాల్సింది. ఇది ఇదేంటి డాడీ? ఇదేంటి? అదే చెమ్మకాయలే. ఇదిగో అన్ని చెమ్మకాయలు, ఇవన్నీ అయ్యే. ఇది మొత్తం ఇల్లంతా చెమ్మకాయలే. చెమ్మకాయలు ఎన్నో అదే ఉంటాయి. ఇదేదో మనకు తెలీదు. ఇదేం పపాయి. ఆడ పప్పాకాయ ఉంది. ఇది ఒక హైబ్రిడ్ సైడ్. దీన్ని తైవాన్, మొత్తం తైవానే. స్వరడ్ బీన్స్. చెమ్మకాయలు లేకపోతే కొన్ని ఏరియాలో తమ్మకాయలు అంటారు. స్వరడ్ బీన్స్. ఇది స్వరడ్ బీన్స్ అంటారు. చాలా ఫ్రై చేసుకోవచ్చు, పుల్ చేసుకోవచ్చు. అయితే ఇందులో చాలా పోషక విలువలు ఉన్నాయి, దారుణ విలువలు ఉన్నాయి. మంచి ప్రోటీన్ ఫుడ్. అక్క పైన పై చూపిరా. అది అన్ని కాయలే. కాయ చూసి వద్ద చూడు. ఇది బత్తాయి. ఇది బత్తాయి. కాయలేదులే, చిన్న ప్లాంట్. ఏదో తామర ఏదో అంటారు. ఇంకో బోనసాయి. ఈ తమ్మకాయలది తీగ మొత్తం ఇంటి పైన కప్పు మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది. చిక్కుడుకాయ తీగ స్ప్రెడ్ అయింది కదా, ఆ టైప్లో. సో ఒకసారి మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఖచ్చితంగా. ఇది ఎప్పుడైనా తిన్నారా, లైక్ ఎప్పుడైనా చూసారా ఈ పర్టికులర్ వెజిటేబుల్ అని చెప్పి. ఇది మామూలు కిచెన్లో వేస్ట్ అంతా ఇందులో వేసుకుంటాం. అంటే మామూలుగా ఇవి ఉంటాయి కదా, అది కూరగాయ ముక్కల వేస్ట్. ఇంకా తర్వాత ఇంకా ఏదో ఒకటి మన ఈ వేస్ట్. ఇందులోనేమో మనం తిన్నాక మిగిలిన ఫుడ్ ఇందులో వేస్తాం. ఎక్కువ వస్తుంది. ఇందులో వేస్తే అదేమో లిక్విడ్ కంపోస్ట్ వచ్చింది.
అది మొక్కలు ఇక్కడ నుంచి లిక్విడ్ కంపోస్ట్ ఇందులో నుంచి వద్ద అది మరి కాటడి బ్లాక్ అవ్వదు అది వేస్ట్ నీకు అవదు మేము దాన్ని ఎలా పట్టుకుంటాం అన్నమాట పట్టుకొని మొక్క ఏం పెట్టక్కర్లేదు ఏం అక్కర్లా అంటే 1 ml 1 లీటర్కి పోస్తాం అంతే 1 లీటర్ వాటర్ ఏం అవసరం లేదు. నీకేముండదు 1 లీటర్ ఎంఎల్ అదే 1 లీటర్ వాటర్కే 1 ml పోస్తాం ఇది కంపోస్టు ఇది ఫుడ్ మరి అది ఎక్కడి నుంచో వాసనకి ఇక పపాయ డాడీ కాటడి ఈ ఒట్టి గిటికలేనా ఇంకేమైనా పెట్టారా ఇటుకలతో అలా కంపోస్ట్ అందులో వేస్తే తయారైపోద్ది అవసరం లేదు. ఓన్లీ ఇటుకలతో తయారు చేసా కొంతమంది ఇదే చెక్క పొట్ట వేస్తారు కదా మనకు అవసరం లేదు మన కిచెన్లో బోర్డు ఉంటుంది కదా మిగిలిన వేస్ట్ అవునులే తక్కువ. వచ్చిన వేస్ట్ ఉంటుంది కదా మిగిలింది నెక్స్ట్ ఇదేం పపాయ కాయలు ఇప్పుడే కాస్తున్నాయి అది ఇది గార్డెన్ ఇది ఏ వాసన వస్తుంది తెలుసా సో ఇదంతా ఎలా స్టార్ట్ అయిందంటే హాస్టల్లో బకెట్స్ ప్రతి ఇయర్ పిల్లలు వదిలేసి వెళ్ళిపోతారు కదా అకాడమిక్ ఇయర్ అయిపోయాక అవి కొన్ని మిగిలిపోయినవి మ్యాక్సిమం లైక్ ప్లాస్టిక్ సామాన్ వాళ్ళు రీసైక్లింగ్కి తీసుకెళ్ళిపోతారు కొంచెం మనీ ఇచ్చి కొనుక్కుంటారు బట్ సరేలే అని చెప్పి కొన్ని టైమ్స్ మా డాడీ ఇట్లా కొన్ని బకెట్స్ తీసి అందులో జస్ట్ మట్టేసి లైక్ ప్లాంట్స్ కొనుక్కొచ్చి లేదా ఎక్కడైనా తీసుకొచ్చి అలా వేసారనమాట అది ఇలా మినీ గార్డెన్లా తయారైంది అండ్ వాటికి ఎరువు వేస్తేనే బాగా పెరుగుతాయి కదా సో ఆ ఎరువు కోసం లైక్ హాస్టల్లో కుకింగ్ చేస్తారు కదా తొక్కలు అవన్నీ వస్తాయి కదా వాటితో డ్రై ఎరువు తయారు చేస్తారు అండ్ మిగిలిపోయిన ఫుడ్ ఉంటుంది కదా 1-2 డేస్కి ఇంకా మిగిలిపోయిన ఫుడ్తో వెట్ ఎరువు అనమాట మీరు చూపించా కదా ఇందాక అట్లా